హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించి 8th సోషల్ టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇది సోషల్కి సంబంధించి పార్ట్ 2 వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద సుమారు ఎన్ని ఉప కేంద్ర ప్రాంతాలు ఉంటాయి? ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 5 ఉప కేంద్ర ప్రాంతాలు ఉంటాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఎన్ని రోజులకు నీటి సంబంధ వ్యాధుల కారణంగా 1600 మంది చనిపోతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఒక రోజు. మన దేశంలో ఒక రోజుకి నీటి సంబంధ వ్యాధుల కారణంగా 1600 మంది చనిపోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1996 ఎన్నికల్లో నిరక్షరాస్యులు, పేదలు అయిన ప్రజల్లో ఎంత శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 61%. నెక్స్ట్ క్వశ్చన్, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాల వంటి వాటి ఉత్పత్తిలో గత 4 దశాబ్దాల కాలంలో భారతదేశ ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 2 రెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2009 సంవత్సరంలో భారతదేశంలో వ్యవసాయ పనులలో యంత్రాల వినియోగ శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 62%. నెక్స్ట్ క్వశ్చన్, కంబైన్డ్ హార్వెస్టర్ అని దేనిని పిలుస్తారు? కంబైన్డ్ హార్వెస్టర్ అని వరి కోత యంత్రాన్ని పిలుస్తారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం మన దేశంలో పనిచేస్తున్న మరమగ్గాలు ఎన్ని? ప్రస్తుతం మన దేశంలో పనిచేస్తున్న మరమగ్గాలు 23 లక్షలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1988లో ఏ రాష్ట్రంలో చేనేత మగ్గాలు అత్యధికంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, 2009లో ఏ రాష్ట్రంలో చేనేత మగ్గాలు తక్కువగా ఉన్నాయి? 2009లో చేనేత మగ్గాలు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 3 పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, 2009లో ఏ రాష్ట్రంలో చేనేత మగ్గాలు ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నవ పెద్ద దేశం? ఆన్సర్ ఆప్షన్ 3 4వ పెద్ద దేశం. అంటే ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలో భారతదేశం అనేది 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఆరోగ్య ఉప కేంద్రం కింద ఎంతమంది ప్రజలు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 5000 మంది. ఒక ఆరోగ్య ఉప కేంద్రం కింద 5000 మంది జనాభా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం కింద ఉండునవి. ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం కింద 4 నుంచి 5 ప్రాథమిక కేంద్రాలు ఉంటాయి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద ఎంతమంది జనాభా ఉంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 30,000. నెక్స్ట్ క్వశ్చన్, దేశ జనాభాలో ఎంత శాతం మంది మాత్రమే వాళ్ళు జబ్బు పడినప్పుడు అవసరమైన మందులు కొనగలిగే స్థితిలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 20% మంది. నెక్స్ట్ క్వశ్చన్, WHO ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం మహిళలు పోషకాహార లోపానికి గురవుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 31%. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసిన సమావేశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కరాచీ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల శాసనసభలకు
మంత్రివర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 3 1937. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? రాజ్యాంగ సభకు ఎన్నికలు అనేవి 1946 జూలైలో జరిగాయి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1949 నవంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా ప్రతిపై ఎన్ని రోజుల పాటు చర్చలు జరిపారు? ఆన్సర్ ఆప్షన్ 4 114 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ గారు ఏ పత్రికలో రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో తెలిపాడు? ఆన్సర్ ఆప్షన్ 2 యంగ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో గరిష్టంగా ఉండుదగు సభ్యులు ఎంతమంది? రాజ్యసభలో గరిష్టంగా 250 మంది ఉండవచ్చు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మంత్రిమండలిని నియంత్రించున్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 లోక్సభ. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యులు ఎంతమంది? మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యులు ఆప్షన్ 3 489 మంది. నెక్స్ట్ క్వశ్చన్, WHO నివేదిక ప్రకారం ఎంత శాతం మంది పురుషులు పోషకాహార లోపానికి గురవుతున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 25%. నెక్స్ట్ క్వశ్చన్, నడుము కింద కానీ తొడ మీద కానీ వేసే టీకా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 DPT. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు 9 నెలలప్పుడు తొడ మీద వేసే టీకా ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మీజిల్స్ నివారణకు వేసేటువంటి టీకా. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు 18 నెలలప్పుడు ఇచ్చునది. పిల్లలకు 18 నెలలప్పుడు ఇచ్చేటువంటివి DPT బూస్టర్ డోసు, OPV మరియు విటమిన్లు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.